వరల్డ్ ఓరల్ హెల్త్ డే అని మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, సెకండ్లీ మన మెడికల్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ గారు కూడా చాలా చాలా థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నా అంటే మరీ వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్ అంటే జనరల్గా ఏంటంటే ఒక మెడికల్ పర్సన్ కూర్చుంటారు, డెంటల్ పర్సన్ కూర్చుంటే డెంటల్ అనేది వెనక వెళ్ళిపోతారు. ఈయన ఈరోజు ఆ ప్రాబ్లమ్ని ముందు తీసుకొచ్చినందుకు నేను చాలా గౌరవపడుతున్నాను, చాలా థ్యాంక్స్ అని మరీ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సార్ డెంటల్ అన్నట్టు జస్ట్ లైక్ డాక్టర్ శ్రవణ్ గారు చెప్పినట్టు మా డెంటల్ అసోసియేషన్ డాక్టర్ శ్రవణ్, డాక్టర్ నిరంజన్ హూ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ డెంటల్ అసోసియేషన్ వీళ్ళు చెప్పినట్టు మనము అనుకుంటాం చిన్నపిల్లల నుంచి మొదలు పెట్టాలండి. ఇంకొక పాయింట్ కూడా చెప్తాను నేను, మీరు పుట్టక ముందు వెన్ యూర్ ఇన్ ఒకవేళ మదర్ ఈజ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ డెంటల్ హెల్త్ ప్రాపర్లీ, ప్రీటర్మ్ బర్త్ ఆర్ లో బర్త్ వెయిట్ బేబీస్ పుడతారు. అంటే మీ డెంటల్ ప్రాబ్లమ్స్ మీరు పుట్టక ముందు నుంచి స్టార్ట్ కావచ్చు, మీకు ఎఫెక్ట్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఈజ్ ఆల్వేస్ ఎప్పుడైనా గవర్నమెంట్ లెవెల్లో కానీ పబ్లిక్ లెవెల్లో కానీ ఆర్ క్లినికల్ పేషెంట్ లెవెల్లో కానీ అవగాహన అంటే అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి చాలా కృషి చేస్తుంది. అవేర్నెస్ ఎందుకు తక్కువ ఉంటుంది? ఎందుకంటే మెడికల్ ప్రొఫెషనల్స్ ముందు సార్ మెడికల్ ఏమైనా చచ్చిపోతారేమో అనుకుని భయం ఉంటుంది. పన్ను ఎంత చెడిపోయినా, ఎంత వాపు వచ్చినా, ఎంత నొప్పి వచ్చినా, బ్లీడింగ్ వచ్చినా నొప్పే కదా, నా మాత్ర వేస్తే తగ్గిపోతుంది, చచ్చిపోరు అనేది ఒకటి ఉంటుంది అనమాట. అదే మరి ఇప్పుడు ఏం మారాలి, ఎంత మారాలి, ఎలా ఉంటే బాగుంటుంది అంటే ఏం చెప్తారు? ఓకే, సింపుల్ గోల్డెన్ రూల్ అండి సార్ ఫర్ మెయింటైనింగ్ డెంటల్ హెల్త్, గుడ్ ఓరల్ హెల్త్. ఓకే, ప్రాపర్ బ్రషింగ్ 2 minutes in the morning, 2 minutes in the night. Okay. 70 to 80% of your dental problems will come down. సార్ కాకపోతే ఈ 2 సార్లు బ్రషింగ్ అయితే ఈ మధ్యన చాలా మంది చేస్తున్నారు. ఈమె రూరల్ ఏరియాలలో కూడా, పల్లెటూరులలో కూడా గృహిణులు, ఇంట్లో వంట చేసుకునే వాళ్ళు 60 కూడా, అంటే అందరని కాదు, అదైతే వచ్చింది సార్. సో అది ఒక 70 to 80% పోగొడుతుంది అంటారు? ఎస్, డెఫినెట్లీ. ఓకే, ఎందుకంటే ఇప్పుడు అన్ని పాటించడం చాలా కష్టం అండి. ఇట్ ఇస్ అంటే అందరికీ రీచ్ రెడ్యూస్డ్ ఇంటేక్ ఆఫ్ షుగరీ ఫుడ్స్ చిల్డ్రన్ అవాయిడ్ చేయలేదు. చిల్డ్రన్ దే విల్ ఈట్ స్వీట్స్ అండ్ టు యూస్ ఓరల్ హైజీన్ మెటీరియల్స్ లైక్ వాట్ యూ సే మౌత్ వాషెస్, ఇంటర్డెంటల్ బ్రషెస్ చాలా ఉన్నాయి. ఓకే, బట్ టు పుట్ ఇట్ ఇన్ అ నట్షెల్, జస్ట్ వన్ గోల్డెన్ రూల్ టు బి ఫాలోడ్ ఇస్ ప్రాపర్ బ్రషింగ్ twice a day for 2 minutes in the morning, 2 minutes in the night. ఓకే, మోస్ట్ ఆఫ్ ద డెంటల్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతుంది. పేస్ట్లు చాలా వచ్చేసి చాలా కన్ఫ్యూజన్ కూడా వస్తుంది మనుషుల్లో. అసలు ఇది వద్దు అని అంటారు, ఇంకేవో బెటర్ అంటారు, లేకపోతే వాటిని ఎంతసేపు తోమాలో ఏదో కరెక్ట్ అర్థం కాదు. దీంట్లో కూడా ప్రాబ్లం అన్నట్లు అది ఎంతవరకు పళ్ళ మీద పెట్టాలి ఏంటి అనేది పేస్ట్ విషయంలో మాత్రం చాలా కన్ఫ్యూజన్ ఉంది సార్. అంటే ఏ పేస్ట్ బాగుందని నేను ఇక్కడ అడగట్లేదు, పేస్ట్ ఎలా వాడాలి ఏంట, అరగంట సేపు తోమాలా, లేదు 2 minutes సరిపోతుందా, ఎలా దోమాలి, ఇట్లాంటివి కూడా పక్కన పెట్టేస్తున్నారు. వద్దులేదు మంచిది కాదేమో అని చెప్పేసి. ఏ పేస్ట్ అయినా సార్, ఎనీ పేస్ట్ మార్కెట్లో అవైలబుల్, మోస్ట్ ఆఫ్ ద పేస్ట్స్ ఆర్ గుడ్. ఓకే, ఏ పేస్ట్లో ఫ్లూరైడ్ కంటెంట్ అనేది ఉండాలి. ఫ్లూరైడ్ కంటెంట్ అనేది పేస్ట్లో ఉంటే డెంటల్ డీకే అనేది చాలా మటుకు తగ్గిపోతుంది. దానివల్ల ఏంటి సార్, ఫ్లోరైడ్ ఉంటే ఏంటి యూజ్ ఏంటి అనేది? కేరీస్ రాకుండా అవాయిడ్ అవుతుంది సార్. సార్ అంటే పిప్పి పనులు వస్తాయి కదా, అది రాకుండా అవాయిడ్ అవుతుంది అనమాట. ఓకే, ఛాన్సెస్ తగ్గిపోతుంది. మన బాడీ, మన టీత్ శ్రవణ్ గారు చెప్తున్నట్టు మరియు నిరంజన్ గారు చెప్పినట్టు మన బాడీ కాన్స్టిట్యూషన్, ఎనామిల్ కాన్స్టిట్యూషన్, టూత్ కాన్స్టిట్యూషన్ లో ఫ్లోరైడ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. అంటే ఫర్ రిపరేటివ్ పర్పస్, ఏదైతే ఎనామిల్ చెడిపోతుందో అంటే అరిగిపోయినైనా, లేకపోతే విరిగిపోయినైనా, లేకపోతే పిప్పి అయినా, ఈ రిపేరేటివ్ ఛాన్సెస్ పెరిగిపోతుంటాయి. అంటే ఫ్లూరైడ్ ఇప్పుడు మీకు హోల్ ఉందనుకోండి, ఫ్లూరైడ్ పేస్ట్ ప్రెస్ చేస్తే హోల్ నిండిపోదు. ఛాన్సెస్ ఏంటంటే క్యావిటీ పెరగడం తగ్గిపోతుంది, లేకపోతే ఇమీడియట్గా మీకు ఫ్లూరైడ్ రిప్లెనిష్ అవుతుంది.